ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు బ్లాగ్స్ పేరుతో పవిత్రమైన తిరుమలని భ్రష్టు పట్టించేస్తున్నారు. అప్పట్లో ప్రముఖ సీరియల్ హీరోయిన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుమల కొండపై చేసిన బ్లాగ్ వైరల్ అయి ఎన్ని వివాదాలకు దారితీసిందో ప్రత్యేకం చెప్పనవసరం లేదు. టీటీడీ ఆమెపై ఫైర్ అయింది. పోలీస్ కేసు కూడా నమోదైంది. చివరికి ఆమె తన కాబోయే భర్తతో కలిసి స్పెషల్ గా వీడియో చేస్తూ తిరుమల భక్తులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక తర్వాత యాంకర్ శివజ్యోతి, లేటెస్ట్ గా హీరోయిన్ శివాని నాగారం వంటి వారు ఇలాగే చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ జాబితాలోకి గీత రాయల్ కూడా చేరిపోయింది. సోషల్ మీడియాని ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఈమెవరో తెలిసే ఉంటుంది. యూట్యూబర్ గా బాగా పాపులారిటీ సంపాదించిన ఈమె జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ ద్వారా ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఈమె బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి చేసిన రచ్చ ఎలాంటిదో అంత తేలిగ్గా ఆడియన్స్ మర్చిపోలేరు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ తదుపరి సీజన్స్ కి రివ్యూస్ చెప్తూ ఇంకా బాగా ఫేమస్ అయింది. అయితే లేటెస్ట్ గా తిరుమలకు వెళ్లిన గీత రాయల్ తన స్నేహితులతో కలిసి చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పుష్కరిణి సమీపంలోని తిరుమల ఘాట్ రోడ్డులో ఆమె తన స్నేహితులతో కలిసి రీల్స్ చేసింది. ఆ ఘాట్ రోడ్డు ఎదురుగా తిరుమల శ్రీవారి ఆలయం ఉంది. పక్కనే కౌంటర్లు కూడా ఉన్నాయి. టీటీడీ రూల్స్ ప్రకారం ఇలాంటివి చేయడం ఇక్కడ నిషిద్ధం. కానీ వీళ్ళు అవేవి పట్టించుకోకుండా రీల్స్ చేయడమే కాకుండా వాటిని ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఖడ్గం చిత్రంలో రవితేజ దేవుడిని కోరికలు కోరుతూ పాడే గోవిందా గోవిందా పాటని అనుకరిస్తూ వీళ్ళు ఈ రీల్ చేశారు. సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన ఈ వీడియోని మీకోసం కింద అందిస్తున్నాను, చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.